రివ్యూ ఆఫ్ ద మూవీ విత్ లవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, సత్య ఆర్కిటెక్చర్ ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. ఒక పక్క తనకు ఏ అమ్మాయి కూడా నచ్చదు. అక్క ఒత్తిడితో కాఫీ షాప్ లో ఓ అమ్మాయి చూడడానికి వెళ్తాడు. ఆ అమ్మాయే మోనిషా. మాటల సందర్భంలో ఇద్దరు చిన్నతనంలో ఒకే స్కూల్లో చదివామని, ఇద్దరు సీనియర్ జూనియర్స్ అని తెలుస్తుంది. ఆ మీట్ లోనే చిన్నప్పటి విషయాలు, ఫ్రెండ్స్, అప్పటి మెమరీస్ అన్ని కూడా గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు చదువుకున్న స్కూల్ ను వెళ్లి చూసి ఫ్రెండ్స్ ను కలవాలనుకుంటారు. ముఖ్యంగా సత్య అనిషాను, మోనిషా బాలాజీను ఎందుకు కలవాలనుకున్నారు, ఆ తర్వాత ఏమైంది, సత్య మోనిషా ఒకటయ్యారా లేదా అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఎప్పుడు మంచి డిమాండ్ అయితే ఉంటుంది. దానిని ఆడియన్స్ యొక్క మనసుకు తాకేలా తీస్తే ఆ సినిమాను ఎవరు తీశారు, ఎవరు యాక్ట్ చేశారు అన్నది కూడా పట్టించుకోరు. అలాంటి సినిమానే ఇది. స్కూల్ డేస్ క్రష్, అప్పటి మెమరీస్, లవ్ స్టోరీస్, లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, బ్రేకప్స్, ఆ తర్వాత జాబ్, కొత్త లైఫ్, ఇలాంటి నేపథ్యంలో సాగే క్యూట్ లవ్ స్టోరీ ఇది. హీరో హీరోయిన్ పెళ్లి చూపులతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్కూల్ కి షిఫ్ట్ అయిన ఎపిసోడ్ హిలేరియస్ గా ఉంది. స్టూడెంట్స్ మధ్య సీన్స్ లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. స్కూల్లో హీరోకి ఒక షాక్ తగలడంతో స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ నుంచి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మరో కథ, ఆపై ఇంటర్వెల్లో ఫస్ట్ హాఫ్ అంతా చిన్నప్పటి ఇన్సిడెంట్స్ తో అంత రోలర్ కోస్టర్ రైడ్ లా సాగిపోతుంది. పెళ్ళంటే ఇష్టపడిన ఒక కుర్రాడు ఎలా ప్రేమలో పడ్డాడు, పెళ్లికి ఎలా ప్రిపేర్ అయ్యాడు అన్న దానికి స్కూల్ డేస్ ని లింక్ చేసి డైరెక్టర్ తీసిన విధానము చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కాస్త సీరియస్ మోడ్ లో ఉంటుంది. ప్రజెంట్ లవ్ స్టోరీ దానిని ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఈ మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది ఉంటుంది. కాలంతో పాటు మనుషుల్లో ఎలాంటి మార్పు వచ్చింది, రిలేషన్స్, బాధ్యతలు ఎలా ఉండాలి అన్నది చాలా బాగా చూపించారు ఈ మూవీలో. యాక్టింగ్ పరంగా అవిషన్ జీవంత్ సత్య క్యారెక్టర్ లో చాలా చక్కగా చేశాడు. నార్మల్ యాక్టింగ్ తో చాలా బాగా ఇంప్రెస్ చేశాడు. రొమాంటిక్ ఎమోషనల్ సీన్లలో ఇంకా బాగా చేశాడు. హీరోయిన్ గా అనస్వర రాజన్ ఈ కథకు పర్ఫెక్ట్ యాక్ట్. క్యూట్ లుక్స్ తో తన ఎక్స్ప్రెషన్స్ చాలా మెస్మరైజ్ గా ఉన్నాయి. స్కూల్ డేస్ క్యారెక్టర్ కి ప్రజెంట్ క్యారెక్టర్ కి మధ్య ఉన్న ఆ డిఫరెన్స్ ని చాలా అద్భుతంగా చూపించింది. అనీషా క్యారెక్టర్ లో కావ్య, అనిల్, బాలాజీ క్యారెక్టర్ లో సచిన్, నాజప్పన్ చాలా బాగా యాక్ట్ చేశారు. మిగిలిన యాక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే యాక్టింగ్ చేశారు. సినిమాకు కథతో పాటు పాటలు, మాటలు ఎసెట్ గా నిలిచాయి. ప్రతి సాంగ్ ను సందర్భానుసారంగా ఇంప్రెసివ్ గా తీశారు. మెయిన్ ఈ మూవీకి మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్. ఎమోషనల్ సీన్స్ ను ఆర్ఆర్ఆర్ బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎవరి లైఫ్ లో అయినా స్కూల్ డేస్, ఫస్ట్ లవ్ అనేది ఒక మధురమైన జ్ఞాపకమే. ఈ పాయింట్ తో చాలా సినిమాలు వచ్చాయి, కానీ స్టోరీని, దానిలో ఉన్న థీమ్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా తీయడంలోనే ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ఈ మూవీ యొక్క డైరెక్టర్ కి 100కి 100 మార్కులు వేయవచ్చు. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ చిన్నప్పటి మెమరీస్ ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి. ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళ రియల్ లైఫ్ లో ఎక్కడో చోట వాళ్ళకి ఎదురు పడుతూనే ఉంటాయి. డైరెక్టరు అంత కనెక్టింగ్ గా ఈ సినిమాని అయితే తీశాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీగా ఈ సినిమా గుర్తుండిపోతుంది ఖచ్చితంగా. యూత్ మాత్రమే కాదు, కుటుంబం మొత్తం చూసి ఆనందించే సినిమా ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి మూవీని. మీకు కూడా బాగా నచ్చుతుంది. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.